ఫ్రెండ్స్, టిఎల్ఎస్డి యొక్క మంత్లీ టార్గెట్ అచీవ్ చేయడం కోసం మీ ప్రిపరేషన్ ప్రారంభం కావాలి నెల ప్రారంభంలో. రండి చూద్దాం టిఎల్ఎస్డి టార్గెట్ అచీవ్ చేయడం కోసం ఎఫ్ఓ రమేష్ మరియు డిఎస్ఆర్ విజయ్ నెల ప్రారంభంలో ఏమేం డిస్కస్ చేస్తున్నారో. ముందు మాట్లాడదాం డిఎస్ఆర్ విజయ్ తో. అతను ఇప్పుడే ఎఫ్ఓ రమేష్ తో పాటు మీటింగ్ కోసం వెళ్ళబోతున్నాడు. విజయ్, మీ లాస్ట్ మంత్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? లాస్ట్ మంత్ నేను సరిగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయాను. నేను నా వాల్యూ టార్గెట్ అచీవ్ చేయలేకపోయాను. టిఎల్ఎస్డి, ప్రొడక్టివిటీ ఇంకా న్యూ అవుట్లెట్ టార్గెట్ కూడా అచీవ్ చేయలేకపోయాను. కానీ నేను కొత్త ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ యొక్క టార్గెట్ మాత్రం అచీవ్ చేయగలిగాను. అలాగే యాక్టివ్ అవుట్లెట్ టార్గెట్ కూడా అచీవ్ చేయగలిగాను. ఈ రెండు విషయాలే ఏవైతే నేను బాగా చేయగలిగాను. సరే, మరైతే ఇప్పుడు మీరేం చేస్తారు? ఇవాళ 1వ తారీఖు. ఇవాళ మా బాస్తో నాకు మీటింగ్ ఉంది. ఆయన తప్పకుండా నాకు ఏదో ఒక డైరెక్షన్ ఇస్తారు. దాన్ని ఫాలో అయ్యి నేను నా పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయగలిగేలాగా. ఎఫ్ఓ రమేష్, డిఎస్ఆర్ విజయ్ నెల 1వ తారీఖున కలుస్తారు. గత నెల పెర్ఫార్మెన్స్ గురించి రివ్యూ చేస్తారు. అలాగే ఈ నెల కోసం ప్లానింగ్ కూడా చేసుకుంటారు. రండి చూద్దాం ఇకపై ఏం జరుగుతుందో. అయితే నేను మీకు టార్గెట్ ఇచ్చేశాను. ఇప్పుడు మీరు బీట్ ప్రకారం ప్లాన్ చేసుకోండి. నేను విజయ్తో మాట్లాడతాను. విజయ్, మీరు న్యూ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్లో టార్గెట్ అచీవ్ చేశారు. చాలా బాగుంది. ఇంకా మీరు రీజియన్లో టాప్ 3 పెర్ఫార్మర్స్లో ఒకరు. బాగుంది, చాలా బాగుంది. అందుకు మీకు అభినందనలు. ధన్యవాదాలు బాస్. ఇంకా మీరు యాక్టివ్ అవుట్లెట్ టార్గెట్ కూడా పూర్తి చేశారు. గుడ్. విజయ్, నాకు గుర్తుంది, మిడ్ మంత్ రివ్యూ సమయంలో నేను చెక్ చేశాను. మీరు దాదాపు అన్ని పెర్ఫార్మెన్స్ పారామీటర్స్లో చక్కగా ప్రోగ్రెస్ చేస్తున్నారు. కానీ ఉన్నట్టుండి ఏమైపోయింది? మీరు మీ ముఖ్యమైన టార్గెట్ని అచీవ్ చేయలేకపోతున్నారు. బాస్, నా రూట్లో కొన్ని పెద్ద అవుట్లెట్లు వాళ్ళు నెల ప్రారంభంలో మంచి స్టాక్ తీసుకున్నారు. కానీ ఆఖరి 2 వారాల్లో అంత స్టాక్ తీసుకోలేదు. నేను ఎక్కువ ఆర్డర్ తీసుకునేందుకు చాలా ప్రయత్నం చేశాను. కానీ వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ ఆర్డర్ ఇవ్వలేదు. హిట్, ఎఫ్ఐకే ఇంకా సింథాల్ లైమ్ స్టాక్ కూడా కొద్ది రోజులుగా డిస్ట్రిబ్యూటర్ పాయింట్లో లేదు. దీనివల్ల కూడా అమ్మకాల మీద ప్రభావం పడింది. దుకాణదారులు సింథాల్ డియో ఇంకా ఎయిర్ యొక్క స్టాక్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేరు, మూమెంట్ తక్కువ అని చెప్పి. ఇంకా ఏదైనా పాయింట్ దేనివల్ల అయితే మీరు టార్గెట్ అచీవ్ చేయలేకపోతున్నారు? బాస్, హెచ్ఐలో కాంపిటీటర్స్ చాలా పోటీ ఇస్తున్నారు. స్కీముల విషయానికి వచ్చేసరికి కాంపిటీటర్ యొక్క సబ్బుల్లో కన్స్యూమర్ ఆఫర్ కంటిన్యూ అవుతుంది. రండి ఇప్పుడు మనం మన గ్రూప్ లో డిస్కస్ చేద్దాం. ఎఫ్ఓ రమేష్, డిఎస్ఆర్ విజయ్ ఏమేం సరిగ్గా చేశారు, ఇంకా వారు ఏమీ సరిగ్గా చేయగలిగేవారు.